జనసేనకు సంబంధించి పోటీ చేస్తారా లేకపోతే ఏంటి మీ కార్యాచరణ ఏంటి మీ పర్సనల్ కార్యాచరణ? ఇప్పుడు దేవుడు ఇంద్రుడు ఆదేశిస్తే అని చిరంజీవి గారు చెప్తారు చూసారా, అలాగా మా అధిష్టానం ఆదేశిస్తే వాళ్ళే నన్ను తీసుకెళ్ళి కూర్చోబెడతారండి ఎమ్మెల్యేగా. అధ్యక్ష అని అంటాం, అది నా కోరిక. వాళ్ళు తెలుసు భవిష్యత్తులో ఎప్పుడైనా అవుతాను. బట్ ఎప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో పాటు ట్రావెలింగ్, వెనకాల ఉన్న చంద్రబాబు గారికి గౌరవ సూచకంగా వందనం, అలాగే లోకేష్ గారికి, అందరూ మా జెండాలు రెండు కలిసి ఉన్నాయి కాబట్టి మా బాలయ్య హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు హిందూపూర్లో. సో మేమందరం కలిసే ప్రయాణిస్తున్నాం వాళ్ళతోటి. సో వాళ్ళు ఎక్కడ మా వాళ్ళు గవర్నమెంట్ వస్తే నేను నా బోర్డు ఉంది, ఎస్విబిసి బోర్డు, నా మీద పడి ఏడిచారు కదా, ఆ బోర్డు తీసుకొచ్చి ప్రెస్గా చూపిస్తాను. అప్పుడు ఈ బోర్డే జీవితాన్ని మార్చింది, ఈ బోర్డే మళ్ళీ జీవితాన్ని ఇచ్చిందని. అలాగా నా కోరిక అప్పుడు చెప్తానండి. ఓకే. అయితే ఇంకొకటి సార్, మీ పార్టీల పైన అలానే ప్రత్యర్థి పార్టీల పైన వ్యూహాలు ప్రతి వ్యూహాలన్నీ రెడీ చేస్తున్నారు కదా? ఏముండవు సార్ అవన్నీ. ఏంటంటే ఇప్పుడు నాతోటి కొండ మురళి సినిమా చేసేటప్పుడు నేనే మెయిన్ విలన్ అండి దాంట్లో. కొండ సురేఖ వాళ్ళు ప్రొడ్యూసర్లు, రామ్ గోపాల్ వర్మ డైరెక్టర్. సార్ లొకేషన్లో పాలిటిక్స్ గురించి మాట్లాడకండి, ఐ హేట్ పాలిటిక్స్ అనేవాడు ఆయన. మరి ఎంత ప్రేమ ఎలా వచ్చేసిందండి? ప్రతివాత పరమాన్నం వండితే తెల్లారి వరకు వేడిగా ఉంటుంది అని అంటారు. అలాగే డబ్బులు లేకుండా ఏమి సినిమా చేయడండి ఎప్పుడు. చిన్న టెక్నీషియన్ అసిస్టెంట్, మా అసిస్టెంట్లు కూడా సాయంత్రం అయితే సార్ 1500 ఇవ్వాలి సార్ సాయంత్రం అంటాడు అసిస్టెంట్. అలాంటిది ఈయన ఇంత పెద్ద డైరెక్టర్ ఉంటే డబ్బులు లేకుండా చేస్తాడు. 100 కోట్లు దోచుకున్నారు, ప్యాకేజీలు ఇచ్చారు. దాని మీద అంత ప్రేమ ఎందుకు వచ్చేసింది? సినిమా ఇండస్ట్రీలో మొన్నటి వరకు బాంబేలో ఉండేవాడు, ఇక్కడికి వచ్చేసేసి జగన్మోహన్ రెడ్డి అంటే నాకు చాలా ఇష్టం. ఏమి ఇష్టం? ఏమైనా ఫెవికాల్ డబ్బాలు ఏమైనా కొన్నారు మీరు? రాసుకుని కూర్చొని జీవితకాలం అలా అతుకుపోయి ఉంటాకి. ఏమి ఉండవండి వ్యూహాలు. అంటే ఎవరు తెలియకపోతే, ఇప్పుడు ఆటవికులు ఉంటారు చూసారా, ఎక్కడో అమెజాన్ ఫారెస్ట్లో అక్కడికి వెళ్ళిపోయి పృథ్వీరాజ్ కింగ్ అది ఇది అని చెప్తే వాళ్ళు ఓహో అనుకుంటారు, తెలియదు కాబట్టి. ఇక్కడ అందరికీ తెలుసు కదా, ఇప్పుడు మీ భాగవతాలు అందరికీ తెలుసు. ఈ వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఏం చేసినా జనాలు ఏమి చూడరండి. సినిమా వల్ల చైతన్యం అయిపోయి ఓట్లు పడిపోవడం అనేది చాలా తప్పు అది. ఓకే. ఇంకొకటి సార్, నిన్న మొన్న జరుగుతుంది, ఏదో ₹1 ఇస్తే వర్మ తల తీసుకురామని చెప్పేసి, అది మరి ఆయన శ్రీనివాస్ గారు అన్నారో లేదో నేనైతే చూడలేదండి, క్యాప్షన్ చూసా. ఏదో నరికేస్తారని అదేదో ప్యాషన్ లాగా అయిందండి. ఈ మధ్య దయానిధి ఉదయనిధి స్టాలిన్ ఏదో మాట్లాడితే ఆయన తల నరికేస్తే నేను కూడా 3 కోట్లు ఇస్తాను ఎవరో స్వామీజీ అన్నారు హిందూ ధర్మం గురించి. అదైతే నేను చూశాను, అది సనాతన ధర్మం మీద ఏదో మాట్లాడారని. ఇది ఇంకా చూడాలి మీరు చెప్పాక. ఓకే. ఆ ₹1 ఇచ్చేస్తే ఏదో అంటారండి. మొత్తం ఇప్పుడు ఇవన్నీ అయ్యే పనులు కాదు, జరిగే పనులు కాదు. ఏమో ఇప్పుడు నేను రీసెంట్గా 2-3 ఆర్టికల్స్ చూశాను. ఏది వర్మ భయపడుతున్నాడు, టీడీపీ వాళ్ళ అకౌంట్లో వేయడానికి నన్ను ఏదైనా చేస్తారో వైసీపీ వాళ్ళు అని చెప్పేసి భయపడుతున్నారని చెప్పేసి. ఏమో ఉండొచ్చండి, వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళకి ఎలక్షన్ ముందు వెనతో పాటు విద్య కదా అది, వాళ్ళకి వెనతో పాటు విద్య. ఓకే. అలాగే భయం వచ్చినప్పుడు ఆయన ఎక్కడికైనా వెళ్ళిపోయి సినిమా ఏ సౌత్ ఆఫ్రికాలోనో లేకపోతే అమెరికాలోనో సినిమా తీసుకుంటే ఎలక్షన్ అయిపోయే వరకు బాగుంటుంది.